హలో అండి. ఈరోజు నేను మీకు కొత్తిమీర నిలువ పచ్చడి చూపిస్తానండి రెసిపీని. దీనికోసం మనం నాటు కొత్తిమీర గడ్డల్ని తీసుకోవాలి. చూసారా, ఇలా కురుసగా ఉన్నవి నాటు కొత్తిమీర అనమాట. ఇలాంటిదైతే కనుక పచ్చడికి, నిలువ పచ్చడికి చాలా బాగుంటుంది. దీన్ని ముందుగా మనం ఈ వెనకాల కాడలు ఉన్నవి కదా, అవి కట్ చేసానండి నేను. నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెడితే వాటర్ అంతా దిగిపోతుంది. తర్వాత మనం ఇలాగా ముక్కలు కట్ చేసుకోవాలి. నేను ఆ వాష్ చేసిన వీడియో అయితే పెట్టలేదు, చాలా లెంత్ అయిపోతుందని. ఇలా కట్ చేసుకుని మొత్తం ఒక కాటన్ క్లాత్ మీద మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలన్నమాట. ఎండలో అక్కర్లేదండి, ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే ఇది ఒక అరగంట గంటకి మొత్తం ఆరిపోతుంది. ఇలాగా మొత్తం ఆరిపోయాక తీసుకొని మనం ఈ కొత్తిమీరనంతా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ కొత్తిమీర నిలువ పచ్చడి ఒక 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఇంకా ఎక్కువే నిల్వ ఉంటుంది. ఇదిగోండి, ఆయిల్ వేసేసుకొని మనం ఈ కొత్తిమీరని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఆ కొత్తిమీరని ఆ స్టీల్ గిన్నెతో తీసుకున్నాను కదా, ఆ గిన్నెలో పావంతు ఆయిల్ తీసుకోవచ్చు మనం. అంటే ఈ కొత్తిమీర ఫ్రై చేయడానికి తీసుకోవచ్చు, తాలింపులోకి కూడా తీసుకోవచ్చు. ఇలాగ మనం కొత్తిమీరనంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆరిపోయి ఉంది కదండి, చక్కగా ఫ్రై అవుతుంది. లేదు ఎక్కువ వేసేస్తే అవ్వదనుకుంటే కొంచెం కన్నా ఫ్రై చేసుకోవచ్చు. ఇది వేడి తగిలి మనకి మెత్తగా అయిందంటే చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది కదా, ఇలా కూడా ఫ్రై చేయొచ్చు అన్నమాట. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట. చల్లారిపోయాక ఇదిగోండి, చూడు దగ్గర పడుతుంది కదా. కొత్తిమీరని మనం ఎలా తీసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇలా నిలువ పచ్చడి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, ఏకిపోయిన కొత్తిమీర అంతా ఇలాగా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి మనం. తర్వాత మనం ఈ పావంతు చింతపండు ఉంది కదా, గిన్నెలో పావంతు తీసుకున్నాను. ఇది వేడి నీళ్ళు వేసేసి మనం పక్కన పెట్టుకోవాలి. మరిగించిన నీళ్ళు పోసేస్తే మెత్తగా అవుతుంది మనకి. ఈ లోపల మనం ఒక 2 స్పూన్ల మెంతులు, ఆవాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఏగిపోయాక ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పచ్చడి ఒక కట్టే చేస్తున్నాం కాబట్టి తక్కువే పడతాయండి. ఇదిగోండి, మన వేడి నీళ్ళు పోసి పక్కన పెట్టుకున్నాం కదా, అది చక్కగా మెత్తగా అయిపోయింది. ఇలాగా మనం గుజ్జు తీసేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇది మంచిగా ఉడికిపోయి దగ్గర బాదుకొని ఇలాగా ఉడికిపోయినట్టు మనకు తెలుస్తుంది కదా, అప్పుడు మనం ఇందాకడ వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతి పొడి వేసుకోవాలి. ఇది వేసేసుకున్న తర్వాత మనం కారం కూడా పావు గిన్నె సరిపోతుంది అన్నమాట. ఇదిగోండి, ఇందాక వేసింది పసుపు, ఇప్పుడు వేసింది ఆవాలు, మెంతి పొడి వేసాను. ఇదిగోండి, కారం పావు గిన్నె కారం వేసాను. అదే పావంతు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇంకా తక్కువ వేసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే ఇందులో మనం పొల్లటవి ఏమీ వేయట్లేదు కదా, ఉప్పు తక్కువే పడుతుంది. ఇదిగోండి, మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీరను కూడా దీనిలో కలిపేసేయాలి. ఉప్పు కూడా పావంతు వేసుకోవాలి, సేమ్ కొలతలే వేసుకోవచ్చు. ఉప్పుని ఇంకా చూసుకుని కూడా వేసుకోవచ్చు, చాలా తక్కువ పడుతుంది అన్నమాట. ఇదిగోండి, ఇవి మొత్తం అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. అంతా కలిపేసి ఇది పక్కన పెట్టేసుకొని మనం దీనికి తాలింపుకి మనం ఆయిల్ పెట్టుకోవాలి. తాలింపులో మనం పోపు దినుసులు అన్నీ వేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం అంతా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవంతా మంచిగా పోపు అంతా కూడా రెడీ అయిపోయి మొత్తం వేగిపోయాక కొంచెం ఇంగువ వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీనే పెడుతున్నాం కదా, ఇది మరి సంవత్సరాలు నిల్వ ఉండేది కాదు, ఒక 2-3 మంత్స్లో అయిపోతుంది కాబట్టి కరివేపాకు కూడా వేసుకోవచ్చు.
బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది కదా తాలింపుకి. ఇదిగోండి ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇదిగోండి కరివేపాకు, ఇంగువ కూడా వేసేసాను అనమాట. మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ఇంగువ ఫ్లేవర్ బాగుంటుందండి తాలింపులోకి, పచ్చడి తాలింపులోకి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ కలిపి పెట్టుకున్న పచ్చడికి మనం ఈ తాలింపు వేసేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే కొత్తిమీర నిలువ పచ్చడి రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే బాగుంటుంది చాలా. మీరు కూడా ఈ కొత్తిమీర నిలువ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఇంత ఆయిల్ సరిపోతుంది. లేదు పైకి తేలేలా ఉండాలి ఆయిల్ అనుకుంటే మీరు ఇంకా వేసుకోవచ్చు. అనుకోండి ఈ కొత్తిమీర నిలవ పచ్చడి మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ పచ్చడి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇదిగోండి ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దీన్ని తీసేసి మనం ఒక గ్లాస్ జార్లో కానీ జాడీలో కానీ చిన్న జాడీలో భద్రపరచుకుంటే 2-3 మంత్స్ నిల్వ ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ.